కాకతీయ కాలం నాటి రుద్రమదేవి చరిత్ర మహా గొప్పగా చెప్పుకుంటారు నేటి తరం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రుద్రమదేవి నడివాడిందని చెప్పేసి కొన్ని ప్రాంతాలు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ రుద్రమదేవి నడివాడిన ప్రాంతంలో కొన్ని ఏదైతే ఆ రుద్రమ కోటలు కానీ అక్కడే కొన్ని సమాధులు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తుంటారు పూర్వీకులు. అయితే రుద్రమదేవి దేశ విదేశాల పర్యటనలో భాగంగా రుద్రమకోట అనే గ్రామం నుంచి రుద్రమదేవి రాజమహేంద్రవరం వెళ్ళటకు పర్యటించడానికి సందర్భంలో ఏదైతే కోయిలగూడెం మండలం బైనగూడెం గ్రామంలో పులివాగు వద్ద ఉన్న నీలమ్మ ఆలయం వద్ద సేద తీరిందని చెప్పేసి చెప్తుంటారు ఇక్కడ పూర్వీకులు. అయితే పులివాగు అనే పేరు ఎందుకు వచ్చిందంటే పులులు వచ్చి ఆ వాగులో నీరు తాగేదని చెప్పేసి పూర్వీకులు చెప్తుంటారు. అయితే అదే పర్యటన సందర్భంగా రాజమహేంద్ర వెళ్ళే సమయంలో రుద్రమదేవి ఈ యొక్క ఏదైతే పులివాగు వద్ద సందర్శించి అక్కడే స్నానం చేసి ఏదైతే నీలమ్మ తల్లి ఆలయం ఉందో ఆలయం వద్ద ఆ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి తన పర్యటనకి వెళ్ళేదని చెప్పేసి చెప్తుంటారు పూర్వీకులు. అయితే ఇప్పటికీ కూడా రుద్రమదేవి నడివాడిన ప్రాంతంగా పేరుగాంచి అక్కడ ఉన్న నీలమ్మ ఆలయానికి భక్తులందరికీ కూడా కోరికలు ఇస్తుంది. అక్కడ ఏదైనా మొక్కుబళ్ళు మొక్కితే మేకలు కానీ కోళ్ళని కానీ అక్కడ బలిస్తుంటారు. ఆలయంలో ప్రతి ఆదివారం కూడా నైవేద్యాలు కూడా పెట్టుకుంటారు భక్తులు. నా పేరు ఎర్రాజు అండి. 1936లో ఇక్కడ ఆలయం నిర్మించేటప్పటికి రుద్రమదేవి ఇలా వెళ్తా వస్తా అక్కడ పులివాగు అని ఉండేదండి. ఆ పులివాగులో మహాతల్లి స్నానం చేసి ఇక్కడ నివాసించి వెళ్తా వస్తాడు. అప్పటి నుంచి ఈ మహాతల్లి నీలమ్మ తల్లి ఇక్కడ నివాసనం అండి. ఇక అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రజలు వచ్చినవారు నైవేద్యాలని ప్రసాదాలని అన్ని పెట్టుకుంటా చేసుకుంటా ఉంటారండి. అలాగా జరుగుతూ ఉందండి. భక్తుల కోరికలు తీర్చుకుంటా మహాతల్లి సత్యమైన తల్లి కొనండి. చాలా మంది వచ్చిన సాధారణంగా లేదు పని జరగలేదని అనలేదండి. ఇప్పుడు మట్టికి ఎవరన్నా మరి కష్టకాలంలో మనకు దానికి సరిపోవండి. అయ్యా అలా జరగకుండా అలా వస్తున్నాను. నేను రాజశేఖర రెడ్డి గారి సీఎం అవ్వకుండా వచ్చానండి ఇక్కడికి. అప్పటి నుంచి అలాగే ఈ మహాతల్లి దగ్గర సేవ చేసుకుంటున్నానండి. అదేండి బాబు. ఇస్తారండి మేకపోతులు కోళ్ళు ఇచ్చుకుంటారండి. ఇచ్చుకుంటారు. అందరూ పానసం చేసుకుంటారండి. భోజనాలు చేసుకుంటారు. సేవ చేస్తారు. అదండి. రుద్రమదేవి నడివాడి ప్రదేశం మహాతల్లి ఫస్ట్ ఆవిడ ఆలయం తిరగగానే వెళ్తా ఈ మహాతల్లి అక్కడ నివాసించేదంటండి. అయ్యా వెళ్తా రుద్రమదేవి వెళ్తా నివాసన చూసుకుంటే అలాగా ఈ ఆలయం అభివృద్ధి అయిందండి. ఆ పులివాగు కానీ పెద్ద ఆ పులివాగులో స్నానం చేసి మా తల్లి పుల్లు కూడా స్నానం చేసి ఏంటండి అక్కడ నీళ్ళు తాగి అంటండి ఆ రేవులో. అందుకే ఆ పులివాగు అండి ఆ శివాలయం యువతల ఉన్న వాగండి అది బాబు. అది అలా జరిగింది అదండి.